ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యం. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము అంటే జీవంలోకి వెళ్ళాలన్నా మరణంలోకి వెళ్ళాలన్నా నీ నాలుగుతోనే ఉందని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నీ మాటను బట్టే నీకు పరలోకం, నీ మాటను బట్టే నీకు నిత్య నరకమని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన మాటలు చాలా పవిత్రంగా ఉండాలి, మన మాటలు చాలా యథార్థంగా ఉండాలని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. మన మాటలు యథార్థంగా పవిత్రంగా లేకపోతే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామని, నిత్య జీవానికి వెళ్ళాలన్నా నిత్య జీవాన్ని పోగొట్టుకోవాలన్నా నీ నాలుగుతోనే ఉందని పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యంలో యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడు అని, నీ మాటను బట్టే నీవు అపరాధు అని తీర్చబడతావని తీర్పు చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీ మాటను బట్టి నీకు తీర్పు. నీ మాటలు యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే పరలోకం. నీ మాటలు అపవిత్రంగా ఉండి అశ్లీలత నీ మాటల్లో కనపడుతుంటే నిత్య నరకం అని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి మన నోటిని, మన నాలుకల్ని చాలా అదుపులో పెట్టుకుని మనం జీవించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యంలో అయితే, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమకరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ ఏ దుర్భాష అయినను మీ నోట రానియకుండాని చాలా క్లియర్గా వాక్యం ఉంది. ఏ దుర్భాష మన నోట రాకూడదు, ఏ పనికిమాల మాటలో మన నోట రాకూడదు. ఏ దుర్భాష మన నోట వస్తే ఒకనొక దినాన నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ప్రతిరోజు ఎన్ని దుర్భాషలు మాట్లాడుతున్నావో, ఎన్ని బూతు మాటలు మాట్లాడుతున్నావో, ఎన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నావో ఒకనొక దినాన విమర్శ దినమని లెక్క చెప్పాలి. అందుకనే అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యంలో, మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను మీరు మాట్లాడకూడదు, ఇవి మీకు తగవని చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే బూతు మాటలో, పోకిరీ మాటలో, సరసోక్తి మాటలో, వేలకోలం మాటలో, పనికిమాల మాటలో క్రైస్తవుడు నోట రాకూడదు. మనలోంచి చేదైన మాటలు రాకూడదు, కానీ ఎదుటివారిని బాధ పెట్టే మాటలు రాకూడదు, కానీ రుచికరమైన మాటలో ఎదుటివారికి మేలు కలిగించే మాటలో మనలోంచి రావాలి. అది క్రైస్తవుడి లక్షణం. శాపవచనం మనలో ఎప్పుడూ రాకూడదు, ఆశీర్వచనమే ఉండాలి. అందుకనే శాపవచనం క్రైస్తవుడు నోటంట, అపవిత్రమైన మాట క్రైస్తవుడు నోటంట రాకూడదు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో అయితే, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో మీరు తెలుసుకున్నట్లు మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పివేసినట్లు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి. నీ మాట ద్వారా అనేక మంది బలపడాలి, నీ మాట ద్వారా అనేక మంది విశ్వాసంలో వృద్ధి చెందాలి, నీ మాట ద్వారా అనేక మందికి ధైర్యం రావాలి, నీ మాట ద్వారా అనేక మందికి ఓదార్పు కలిగేలాగా నీ మాటలు ఉండాలి. యేసుక్రీస్తు వారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలకు మనుషులు అందరూ ఆశ్చర్యపడ్డారంట. అంటే మనలో దయగల మాటలు రావాలి, కానీ కఠినమైన మాటలు, అహంకారమైన మాటలు మనలో ఎంత మాత్రం ఉండకూడదు. మన మాటలు రుచికరంగా ఉండాలి, మన మాటలు ఎదుటివారికి మేలు చేసేవిగా ఉండాలి, కీడు చేసేవిగా ఉండకూడదు. అలా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు. యేసుక్రీస్తు దూషించిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని, యేసుక్రీస్తుని శిక్షించిన వారిని సహితము ఆయన వారి కొరకు ప్రార్థించినట్లుగా వాక్యం చూస్తున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యంలో చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే ఏ శాపవచనం క్రైస్తవుడి నోట రాకూడదో, ఏ దుర్భాష క్రైస్తవుడి నోట రాకూడదో, దయగల మాటలు రావాలి. రుచిగల మాటలు వచ్చినప్పుడే నువ్వు క్రీస్తు బిడ్డగా పరిగణించబడతావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.